మత్తయి సువార్త మొదటి అధ్యాయము 3వ వచనం చూద్దాము. యూదా తామారు నందు పెరుసును జెరహును కనెను, పెరుసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయసోను కనెను, నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయజును కనెను, బోయజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెషయను కనెను, యెషయ రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఇంకో వచనం కూడా చదువుతాం. 16th verse. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. మనం క్రిస్మస్ సీజన్ లో ఉన్నాము. యేసు ప్రభు యొక్క జనన విధమంతా కూడా మత్తయి సువార్తలో, అంతేకాకుండా లూకా సువార్తలో కూడా రాయబడింది. అయితే ఇది రాసే ముందు మత్తయి వంశావళిని రాస్తున్నాడు. అబ్రహామును మొదలు పెట్టుకొని వంశావళంతా కూడా రాసుకుంటా వస్తున్నాడు. ఇక్కడ చూసినప్పుడు 5 స్త్రీల పేర్లు కూడా రాసినట్లు మనం గమనించాము. వారందరూ కూడా వాళ్ళ చరిత్ర, గత చరిత్ర చూసినప్పుడు వాళ్ళు వంశావళిలో తగినంత కారణాలు వాళ్ళ జీవితాల్లో లేకపోయినప్పటికీ కూడా దేవుని అమూల్యమైన అపారమైన కృప ద్వారా వాళ్ళు చేర్చబడ్డారు. తామారు, తర్వాత రాహాబు, రూతు, వీళ్ళ సంగతి అంతా కూడా చూసాము. ఊరియా భార్య అయిన ఆమె యందు అంటే బెత్షెబాను కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. అది మనకు ఒక నిరీక్షణ ఇస్తుంది. మనం కూడా యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడ్డాము. యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా ఆ వంశావళి లీనియేజ్ అది కంటిన్యూ అవుతా ఉంది. మనం కూడా దానిలో చేర్చబడ్డాము. కాబట్టి ఇక్కడ చివరిగా 5వ స్త్రీని గురించి మనం చూస్తున్నాము. మనందరికి కూడా చాలా ఇష్టమైన మరియా. ఆమె మరియా, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను అని ఇక్కడ రాయబడింది. ఆమె యందు అని కూడా రాయబడింది. ఆమె యందు అంటే స్త్రీ సంతానంగా యేసు ప్రభు పిలువబడ్డాడు. ఆ మొట్టమొదటి వాగ్దానము ఆదికాండము 3:15 ఇవ్వబడిన వాగ్దానము నెరవేర్చబడింది. ఆ నెరవేర్చబడిన వాగ్దానము స్త్రీ సంతానంగా గలతీ 4:4 కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు ఎట్లాగా స్త్రీ సంతానంగా పుట్టాడో అది కూడా రాయబడింది. కాబట్టి ఆ ప్రవచనం నెరవేర్పు ద్వారా, కాబట్టి మరియను గురించిన గుణ లక్షణాలు కూడా మనం చూస్తే ఎంతో ఉత్తమురాలైన స్త్రీగా మనం భావించవచ్చు. ఆమె ఉత్తమురాలైన స్త్రీ కాబట్టి, లేకపోతే యేసు ప్రభుకి జన్మ ఇచ్చింది కాబట్టి అనేకులు ఆమెను దేవత కింద, ఆమె కూడా ఈక్వల్ స్టేటస్ ఉన్న దేవుని కింద పూజిస్తా ఉంటారు. ఇంకా చిన్న చిన్న యేసు ప్రభుని బాల యేసుని పట్టుకున్న మరియ కిందే వాళ్ళు ఇంకా భావిస్తా ఉన్నారు. అయితే అది కరెక్ట్ కాదు. కానీ ఆమె ఒక ధన్యురాలైన స్త్రీ. మనము అనుసరించదగిన మంచి గుణ లక్షణాలు ఆమెలో ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ యాకోబు మరియ భర్త అయిన యోసేపుని కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. కాబట్టి క్రీస్తు అన్న పేరు కూడా ఇక్కడ ఇవ్వబడింది. క్రీస్తు అన్న పేరుకి అభిషిక్తుడు అనే అర్థము, యేసు అన్న పేరుకి రక్షకుడు అనే అర్థము. ఆమె గుణగణాల గురించి మనము ఒక 7 థింగ్స్ క్లుప్తంగా మనం చూసుకుందాం. మొట్టమొదటిగా లూకా సువార్తలోని మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో 29వ వచనం నుంచి దేవదూత ఆమెతో కనపడి మాట్లాడినట్టు మనము చూస్తున్నాము. మాట్లాడినప్పుడు ఆమె ఏం చేసిందంటే, షీ కమిటెడ్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఏమైతే దేవదూత చెప్పారో దానికి ఆమె అప్పగించుకొని ఏమని అంటుంది, నేను ఇదిగో నీ దాసురాలను, ఇట్లాగా జరుగుతుంది, మీరు అన్నట్లే జరుగుతుంది అన్న సంగతి ఆమె చెప్తుంది. ఇదిగో నీ దాసురాలను అని ఉంటుంది కదా 38వ వచనంలో. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి, కొన్ని మన జీవితంలో మంచి విషయాలు జరుగుతాయి, సంతోషకరమైన విషయాలు, దేవుని చిత్తమే అందుకని ఇట్లా జరిగిందని మనము సంతోషపడతా ఉంటాం. అయితే కొన్ని విషయాలు అంతా సంతోషకరంగా ఉండవు మన జీవితంలో. ఎడబాపులు గాని, లేకపోతే నష్టాలు గాని, కష్టాలు గాని, రోగాలు గాని, లేకపోతే నిందలు గాని, అవంతా ఇష్టం ఉండవు. అయినప్పుడు కూడా గాడ్ హ్యాస్ అలౌడ్. ఒక మాట మనం చాలా కంఫర్ట్ చేస్తుంది. ఇది తప్పించవచ్చు కదా, తప్పించలేదు ప్రభు నా జీవితంలో, దాన్ని అలౌ చేశాడంటే ఇది ఒక దేవుని చిత్తము అని దేవుని చిత్తానికి అప్పగించుకోవాలన్న సంగతిని చూస్తున్నాము. తర్వాత 2వ అధ్యాయంలో చూసినప్పుడు మనము లూకా 2వ అధ్యాయంలో యేసు ప్రభు జన్మించినప్పుడు చూడటానికి చాలా మంది వచ్చారు కదా. ఈ షెపర్డ్స్ వచ్చారు, వైస్ మెన్ వచ్చారు, తర్వాత సిమియోన్ వచ్చాడు, తర్వాత మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్న, వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని స్తుతిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆయన సాగిలపడి పూజించారు, సంతోషపడ్డారు. ఆ శిశువుని చూచి సంతోషభరితులే అన్న వాటిలో రాస్తున్నాం మనం. అయితే ఆమె షీ డిడ్ నాట్ ఎక్స్పోజ్ హర్ సెల్ఫ్. తను
బాగా కనపరుచుకొని ఆమె ముందుకు వచ్చి తన్ను పూజించమన్నట్లుగా తను బయలుపరుచుకున్నట్లు మనం ఎక్కడ కూడా చూడము. ప్రతి దానిలో కూడా బాలుణ్ణి ఇక్కడ యేసు ప్రభు ఆ బాల రాజు ఆయన ప్రభు కాబట్టి ఆయన్నే పూజించడానికి ఆమె అప్పగించినట్లు మనము చూస్తున్నాం. కాబట్టి ఏ విషయంలో కూడా దేవుని యొక్క మహిమను మనము దొంగిలించకూడదు. ఒకవేళ ఘనమైన సేవ చేస్తా ఉండొచ్చు, మన ప్రార్థనలకి జవాబు రావచ్చు, లేకపోతే ఇతరులని ఆదరించే శక్తి మనకు ఉండొచ్చు, మంచి ఎగ్జాంపులరీ లైఫ్ మనకు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనం ఎంతో అంతే యేసు ప్రభువే అన్ని విషయాల్లో ఘనపరచబడాలన్న విషయాన్ని ఆమెను గురించి నేర్చుకుంటున్నాం. ఇంకో మంచి విషయం, మూడవ మంచి విషయం మరియను గురించి మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఏది జరిగినా కూడా ఇన్సిడెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి చదువుతుంటే అవన్నీ హృదయంలో తలపోసుకుంటా ఆమె భద్రం చేసుకుంటా ఉందంట. గొర్రెలు కాపురు వచ్చారు కదా, వచ్చి మాకు దేవదూత కనపడ్డాడు, మేము అందుకనే వచ్చాము, దేవదూతలందరూ కూడా పాటలు పాడారు, ఇదిగో సంతోషకరమైన సువర్తమానం అని చెప్పారు, అందుకని మేము చూడటానికి వచ్చాము అన్నప్పుడు ఏం చేసిందంటే ఆమె 19వ వచనం 2:19 మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తల పోసుకొని భద్రము చేసుకున్నాను. ఇట్లా అన్ని దాచిపెట్టుకుంటుంది అనమాట. అన్ని ప్రభు ఇన్ని గొప్ప సంగతులు ఈ బిడ్డ విషయంలో చేస్తున్నాడు, నిజంగా దేవుని చేత పంపబడిన వాడు అని చెప్పేసి ఆమె అర్థం చేసుకుంది. మళ్ళీ ఈ మాట మళ్ళీ రిపీట్ అవుతుంది 12 సంవత్సరాలు అయిన తర్వాత. యేసు ప్రభు అక్కడ మందిరంలో ఆయన పనుల మీద ఉంటే వెతుకుతా ఉంటారు కదా, అప్పుడు ఎందుకు వెతుకుతున్నారు అంటాడు కదా యేసు ప్రభు. అప్పుడు కూడా ఈ 51వ వచనంలో మళ్ళీ ఈ సంగతి రాయబడింది, ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని, తర్వాత దేవుడు మనం చేసే మన హృదయాల్లో చేసే వాటన్నిటిని మర్చిపోకూడదు, వాటన్నిటిని కూడా భద్రం చేసుకోవాలి. దేవుడు ఏదైనా ఒక పాఠం నేర్పిస్తే దాన్ని కూడా భద్రం చేసుకోవాలి. మనం చేసుకొని దేవుని వాక్యం ద్వారా మనం ముందుకు వెళ్ళడానికి అది సహాయపడుతుంది. తర్వాత ఇంకో 4వ విషయము కానా వివాహము. అది యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో ఆమె ఏం చేస్తుందంటే, అక్కడ కొరత ఉంది, కొరత రాగానే ఆమె ఏం చేస్తుందంటే, ఇంకా కొంచెం ద్రాక్షారసం షాప్కి వెళ్ళి కొనుక్కురండి, బంధువులు అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆమెకు వచ్చి చెప్తున్నారు కాబట్టి. అలా ఏమనలేదు కానీ షీ వాస్ డైరెక్టింగ్ ఆల్ ద వర్క్మెన్ టు జీసస్. వాళ్ళందరికీ యేసు ప్రభు వైపు చూపిస్తుంది. మీరు వర్రీ అవ్వకండి, అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని ఆమె ఆ యేసు ప్రభు వైపు చూపిస్తుంది అనమాట. కాబట్టి షీ వాస్ డైరెక్టింగ్. మనం కూడా ప్రతి విషయంలో ఎవరన్నా ఏదన్నా మనం అడిగినా, మన జీవితంలో మనకి ఏమన్నా సమస్యలు వచ్చినా కూడా మరి ఎట్లాగైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి అని అలా చెప్పిందో, ఆయన మీతో చెప్పినట్టు చేయండి అంటుందో, కాబట్టి అలాగ మనం కూడా ప్రతి విషయంలో మనం దేవుని వైపు చూసే వాళ్ళంగా ఇతరులను కూడా దేవుని వైపు డైరెక్ట్ చేయాలి. మన వైపు కాదు మేము ప్రార్థన చేస్తాము అది కాదు, దేవుడు ఉన్నాడమ్మా, మనకి ఒక మంచి దేవుడు ఉన్నాడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, ఆయన మనల్ని కాపాడుతాడు అని చెప్పేసి మనం దేవుని వైపు మనం చూపించే వారంగా ఉంటున్నాము. తర్వాత 5వ విషయంగా ఏం చేస్తున్నామంటే, యేసు ప్రభు సేవ చేస్తా గలిలయ నుంచి అనేక సార్లు ఈ యెరూషలేము వరకు దిగి వస్తాడు. కొన్నిసార్లు సమరయ గుండా వస్తాడు, కొన్నిసార్లు యోర్దాను ప్రాంతంలో అరణ్య ప్రాంతాల్లోంచి వస్తున్నాడు. అలా అన్ని చోట్ల మీటింగ్లు కూడా పెడుతున్నాడు. షీ వాస్ ఫాలోయింగ్, వాళ్ళ బ్రదర్స్ తో పాటు వస్తుంది, బయట నిలబడి కబుర్ చేస్తుంది, నేను వచ్చాను అని. సో షీ వాస్ ఫాలోయింగ్ హిమ్. ఆయన అలా వదిలేసేసేయలేదు. ఆమె కూడా ఒక శిష్యురాల్లాగా వచ్చి అక్కడంతా కూడా వింటుంది. అంతేకాకుండా సిలువ దగ్గర వరకు కూడా వెంబడించిన స్త్రీలను గురించి మాటికి మనం తలంచుతా ఉంటాం కదా. చివరి వరకు వెంబడించిన స్త్రీలు ఎవరు? మగ్దలేనే మరియా, జెబెదయి కుమారుల తల్లి అయిన సలోమి, వేరొక మరియా, తర్వాత ఇంకా కొంతమంది స్త్రీలు, వీళ్ళందరూ కూడా సూజన్న, వీళ్ళందరూ కూడా వెంబడిస్తున్నారు. వాళ్ళతో పాటు మరియ కూడా ఉంది. షీఈస్ ఎ గుడ్ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమె యేసు ప్రభుని చక్కగా వెంబడించే ఒక శిష్యురాల్లాగా ఉంది అన్న విషయాన్ని 5వదిగా చూస్తున్నాం. 6వదిగా ఆమె ఏం చేస్తుందంటే, షీ నెవర్ అబ్జెక్టెడ్ లార్డ్ జీసస్ టు ద క్రాస్. యేసు ప్రభు యొక్క సిలువకి యేసు ప్రభుకి మధ్యలో ఆమె నిలబడలేదు. అదే పేతురైతే ఎమోషనల్ అయిపోతాడు కదా, నేను సిలువ వేయబడతాను, నేను చంపవేయబడతాను అని చెప్పగానే యేసు ప్రభు అంటాడు, ప్రభువా నీకు అది దూరం అగును గాక, నీకు ఎప్పటికి కూడా జరగకుండా గాక, నీలాంటి మంచివాడు సిలువ మీద చనిపోవటమా? లేదు లేదు, అలా చనిపోకూడదు అని ఆయన
అంటాడనమాట. అన్నప్పుడు యేసు ప్రభు చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. సాతానన్న వెనకకు అని. ఈమె ముందే చెప్పాడు. సిమియోను చెప్తాడు కదా, మందిరంలోకి, యెరూషలేము మందిరంలోకి అక్కడ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ముందుగానే చెప్తాడు. ఏమని చెప్తాడు? అమ్మా, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అంటే రాబోయే మరణం గురించి అవన్నీ కూడా ఆయన చెప్తున్నాడు అనమాట. ఈ శిశువు గురించి చెప్తాడు. 2వ అధ్యాయం, లూకా 2వ అధ్యాయము 35వ వచనంలో, 34వ వచనంలోనేమో యేసు ప్రభుని గురించి చెప్తాడు. 35లోనేమో మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. కాబట్టి నీకు ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అంటే ఒక బాధాకరమైన సంగతి జరుగుతుంది. ఆయన మరణాన్ని, యేసు ప్రభు శిలువ మీద చనిపోతుంటే కుమారుడు మామూలు మరణం కాదు, పబ్లిక్ గా ఆయన అవమానపరచటము, తర్వాత భయంకరమైన మనం వర్ణించలేని విధంగా ఆయన్ని హింసించి అక్కడ చంపుతున్నారు. కాబట్టి అదన్నీ చూసినప్పుడు నీ హృదయంలోకి ఖడ్గము దూసుకుపోతుంది అని చెప్పినప్పుడు ఆ విషయం కూడా ఆమె హృదయంలో భద్రం చేసుకుంది. ఆ రోజు వచ్చింది. ఆ రోజు కోసం ఆమె ప్రిపేర్ అయ్యి ఉందన్నమాట. ముందుగానే ప్రిపేర్ అయ్యింది. ఈ శిశువు నా శిశువు కాదు, ఈయన ఒక రోజు చనిపోతాడు, క్రూరమైన మరణం పొందుతాడు అని ఆమె అంత పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని ఎక్కడ కూడా అడ్డంకం గాని ఆటంకం గాని కలిగించలేదు. ఆయన సిలువ పోకుండా అట్లా చేయటం గాని ఏమి కూడా చేయలేదన్నమాట. అలాగే ఆమె తను ఆ కుమారుని అలాగా సిలువకి అప్పగించినట్లు మనము చూస్తున్నాము. కాబట్టి సిలువ కార్యానికి మనం అడ్డుబండలుగా, మనం అడ్డుపడే వాళ్ళంగా ఉండకూడదు. ఇతరుల్ని, చిన్నపిల్లల్ని అభ్యంతరపరిస్తే కూడా మెడకి పెద్ద త్రిపటి రాయి కట్టబడి మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబట్ట మేలన్న విషయాన్ని కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ సిలువ కార్యము లేకపోతే ఇతరుల రక్షణ కార్యానికి మనము అడ్డము వచ్చే వాళ్ళంగా మనము ఉండకూడదని ఆరోగ్యంగా మనము నేర్చుకుంటున్నాం. చివరిగా ఫైనల్ గా ఒక 7వ విషయం కూడా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం 7 విషయాల్లో వాటిని కుదించి చూసుకుంటున్నాము. 7వ విషయం చూస్తే చాలా మంచి చక్కటి విషయం. ఈ రోజుల్లో ఎవరైతే మరియని, యేసు ప్రభు తల్లిగా ఆమెకు ఒక దేవత్వం ఆపాదించి, ఆమె దేవతలాగా, ఆమెకి మహిమలు ఉన్నాయి, తర్వాత ఆమె ద్వారా ప్రార్థన చేయాలి, ఆమె కూడా ఒక దేవత అని ఆమెకి గుళ్ళు కట్టించి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక చక్కటి జవాబు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనంలో మనము చూస్తున్నాము. ఈ అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క ఆరోహణను గురించి మనం చూస్తున్నాం. అసెన్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన పైకి ఆయన వెళుతున్నాడు, శిష్యులందరిని పిలిచాడు. ఒలీవల కొండ, వనం అనే కొండ మీద అక్కడ ఆయన యేసు ప్రభు పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు యెరూషలేములో తిరిగి వెళ్ళి వేచి ఉండండి, పరిశుద్ధాత్మ కోసం వేచి ఉండండి అని చెప్పినప్పుడు 40 రోజులు ఆయన కనపడ్డాడు. వీళ్ళు 10 రోజులు మేడ గదిలో వాళ్ళు ప్రార్థనలు ఏకీభవించి, వాళ్ళందరూ కూడా దాదాపు 120 మంది అని కూడా రాయబడింది కదా అక్కడ. కాబట్టి 14వ వచనంలో వీరందరూ అంటే ఎవరు? 12 మంది శిష్యుల పేర్లు అక్కడ రాశారు. అంటే 11 మంది శిష్యుల పేర్లు. తర్వాత వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు కూడా ఇప్పుడు నమ్మారు, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దీని గురించి బ్రదర్ కూడా చెప్తా ఉంటారు కదా. ఇక్కడ సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, ప్రార్థన కొడుకులో స్త్రీలు కూడా ఉన్నారు, ఈవెన్ యేసు ప్రభు యొక్క తల్లి కూడా ఉంది. ఆ కాలం మందు ఇంచుమించు 120 మంది సహోదరులు. కాబట్టి అంతమంది సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. ఆ సహోదరుల్లో మరియ కూడా ఉంది. గమనించినట్లయితే ఆమె కూడా ఒక సహోదరి లాగా, మిగతా స్త్రీలు ఎలా ఉన్నారు, ఆమె కూడా ఒక పక్కన కూర్చొని, వాళ్ళ స్త్రీల వింగేమన్నా ఉంటే ఒక స్త్రీలందరూ ఒక పక్కన కూర్చుంటే వాళ్ళతో పాటు కూర్చొని ఆమె కూడా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తుంది. షీ డిడ్ నాట్ కవెట్ ఎనీ పొజిషన్ ఇన్ ద చర్చ్. నేను యేసుప్రభు తల్లిని కాబట్టి నేను లీడ్ చేస్తాను చర్చ్ ని, లేకపోతే నేనే ఇక్కడ నా మాట విని మీరు చెయ్యాలి, అలాంటిది ఏమి ఒక పొజిషన్ కూడా కోరుకోలేదు. మామూలు ఒక బిలీవర్ లాగా అందరితో పాటు సమానమైన స్థాయిలో కూర్చొని దేవుని అక్కడ ఆరాధిస్తుంది, ప్రార్థన చేస్తుంది, పరిశుద్ధాత్మ కోసం ఆమె మొరపెడుతుంది. పెంతెకొస్తు పండుగ రోజు సంఘము ఏర్పరచబడబోతుంది కాబట్టి ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేసే వాళ్ళలో ఆమె ఒకటిగా ఇక్కడ ఉన్నట్లు మనము చూస్తున్నాం. షీఈస్ వన్ అమాంగ్ ద పీపుల్ హూ వేర్ ప్రేయింగ్ ఫర్ ద హోలీ గోస్ట్ టు కమ్ అండ్ టు స్టార్ట్ ద చర్చ్. అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి
ఆమెమి అధికమైన స్థాయిని కోరుకోలేదు, ఆ స్థాయి ఉన్నట్లు చేయలేదు. ఆమెకు ఒకవేళ దేవత అయితే ఆమె వీళ్ళతో కలిసి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఆమె అంటే శిష్యులతో కలిసి ఏకీభవించి ఆ మొదటి చర్చిలో ఆమె కూడా పాలిభాగస్తురాలైనట్లు మనము చూస్తున్నాము. కాబట్టి ఈమెకు ఇంత మంచి గుణగణాలు ఉన్నాయి కాబట్టి, ఇంత గొప్ప విశ్వాసం ఉంది కాబట్టి యేసు దేవుడు ఏం చేశాడంటే ఈ లోకానికి రావటానికి ఒక స్త్రీ గర్భం ఆయనకి కావాలి. ఈ నీడే ఊంబు, ఆయనకు ఒక ఊంబు కావాలి. ఆ గర్భం ద్వారా దేవుడు బయటికి రావాలి, లోకంలోనికి రావాలి శిశువుగా. కాబట్టి ఆయన చూసినప్పుడు దేవునికి మరియ జీవితము యోగ్యమైన జీవితం లాగా దేవునికి అనిపించింది. ఆయన ఫోర్ నాలెడ్జ్ ని బట్టి ఆయనకు ముందుగా ఎరుగుతాడు కాబట్టి ముందుగానే మరియని దేవుడు ఏర్పరచుకున్నాడు. అక్కడ జగత్తు పునాది వేయబడక ముందే మరియని మనల్ని ఎలా ఏర్పరచుకున్నాడు, మరియని ఏర్పరచుకొని ఆమె గర్భాన్ని ఎంపిక చేసుకొని ఆమె ద్వారా వచ్చాడు. కాబట్టి వంశావళిలో ఆమె పేరు ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇది ఒక గొప్ప నిరీక్షణ ఇస్తుంది. 5 జీవితాల ద్వారా ఈ 5 జీవితాలు కూడా దేవుని యొక్క గొప్ప కృపకు ఉదాహరణగా ఉన్నారు. మనం కూడా దేవుని యొక్క కృపనికి పాత్రులమయ్యి ఇక్కడ చివరిగా మనం చూసిన మరియల వలె తగ్గించుకొని ఆయన చిత్తానికి అప్పగించుకొని మనం కూడా హృదయంలో విషయాలన్నీ కూడా భద్రం చేసుకొని అవన్నీ కూడా ఓపెన్ గా అందరికి ఏం చెప్పలేదు. ఆమె జరుగుతున్న విషయాలన్నీ కూడా హృదయంలో పెట్టుకుంటుంది. అలాగా మనము భద్రం చేసుకొని అవి తర్వాత ముందు రోజుల్లో ఖడ్గము దూసుకునే పరిస్థితులు మనకి ఎప్పుడన్నా వచ్చినప్పుడు మన హృదయంలో ఏదైతే భద్రం చేసుకుంటామో ఆ విషయాలు మనల్ని కాపాడుతాయి. కాబట్టి అలా జీవించుటకు ప్రభు మనకి సహాయం చేయండి గాక.